హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ముందుగా నేను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ బఠానీలు నానబెట్టి ఉంచుకున్నాను. ఈ రెండింటితో ఉపయోగించి ఒక మంచి టేస్టీ కర్రీ చేయబోతున్నాను. ఐ హోప్ ఇది మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ఓకేనా? ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్ ఇవన్నిటిని యాడ్ చేసుకుందాం. ఇవి ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా వేగితే చాలు. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్తో పాటు ఆలు పీసెస్ కూడా ఫ్రై చేసుకుందాం. జస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకుందాం. జస్ట్ ఆలు సాఫ్ట్ అయ్యేంత వరకే. ఫాస్ట్గా కుక్ కావాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలు యాడ్ చేసుకోండి. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందాం. నేను వంకాయలు పెద్ద పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే అవి పేస్ట్లా అయిపోతాయి కదా, అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ముందే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసామనుకోండి, ఇవేవి కుక్ అవ్వదన్నమాట. అందుకే లాస్ట్లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఆయిల్లో ఇవన్నీ కుక్ అవుతే చాలు. వీటన్నిటిని ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ముందు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటున్నాం. ఓకేనా? ఈ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లో ఒక 5 minutes కుక్ చేసుకుంటే నెక్స్ట్ ఫైనల్గా అప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడైతే వీటిలో ఇవి కుక్ అవ్వాలి కదా. వీటన్నిటిని సాల్ట్లో చూడండి, వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, జస్ట్ కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి పట్టేలాగా కుక్ చేసుకోవాలి. అసలు వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు, ఈ విధంగానే కుక్ అయిపోద్ది. అందరూ ఎందుకు వాటర్ యాడ్ చేస్తారో నాకు తెలీదు, కానీ జ్యూసీగా కావాలి అనుకుంటే డెఫినెట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో కుక్ అవుతే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఎలా ఉందో. జస్ట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా ఎక్కువ వేసుకోవట్లేదు నేను. జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం.